దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ లేఖనములో రాయబడినటువంటి మాటలను జ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతలు విశేషమైనవి. జ్ఞానమును గురించి పదే పదే తన గ్రంథంలో ప్రస్తావించడం శ్రేష్టముగా మనము గమనిస్తున్నాం. నిజమై లౌకిక సంబంధమైనటువంటి చదువులు, లౌకిక సంబంధమైనటువంటి తెలివితేటల కొరకు మనం ఎంతో డబ్బును వెచ్చించి వాటిని పొందగలుగుతున్నాము, సాధన చేయగలుగుతున్నాం. కానీ దేవుడిచ్చే జ్ఞానము లౌకిక సంబంధమైన వాటితో ఏమాత్రము పొంతన లేనివి, ఏమాత్రము సాటి కానివి. దేవుడిచ్చే జ్ఞానము విశేషమైనది. అది కేవలము దైవికమైనటువంటి చిత్తమును అనుసరించుచు దేవునికి ప్రీతిపాత్రులుగా ఉన్న వారికి మాత్రమే లభించేటటువంటి గొప్ప వరము, భాగ్యమది. సొలొమోను రచించిన ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో, యాలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును అని ఈ పరిశుద్ధ లేఖనములో తెలియజేయుచున్నది. గమనించారా ప్రియులారా? జ్ఞానమును పొందుట మానవ మాతులముగా, మానవీయ విధానములలో ఏమాత్రము సాధ్యము కాని పని అని. దేవుడు మాత్రమే జ్ఞానమిచ్చువాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును అని. దేవుని మాటలను ఎంత స్పష్టంగా భక్తుడు తెలియజేయుచున్నాడు. దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి వారికే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అది పుస్తకాలలో గాని, ఇతరత్ర లౌకిక సంబంధమైన తెలివి కలిగిన వారి దగ్గర గాని లభించదు. అందుకని ఆ దైవ జ్ఞానము సొలొమోను దేవునిని అడిగి పొందుకున్నాడు. ఆ జ్ఞానము చేత సొలొమోను జీవితములో ఉన్నతమైనటువంటి స్థాయిని చూడగలం. అందుకే విలువగల సొత్తులేవియు దేవుడిచ్చే జ్ఞానముతో సాటి కావు అని. జ్ఞానము దేవుడిచ్చేటువంటిది కనుక అది ముత్యముల కన్నా శ్రేష్టమైనది. సొలొమోను కాలములో ముత్యములు చాలా చాలా విలువ కలిగినవి కనుక తన దగ్గరున్న ముత్యములు గాని, తన దగ్గరున్న ఆస్తిపాస్తులు గాని, సిరి సంపదలు గాని దేవుడిచ్చిన జ్ఞానముతో ఏమాత్రము సరితోగలేవని చెబుతూ ప్రస్ఫుటము చేయుచున్నారు. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడెలా వాడు దేవునిని అడగవలను అని, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో తెలియజేయుచున్నాడు. కాబట్టి ఇక ఆలస్యం దేనికి? మనము యూనివర్సిటీలు, స్కూల్స్, కాలేజెస్లో దైవ జ్ఞానమును పొందలేం. ప్రభు పాదాల దగ్గర దేవుని సన్నిధిని ప్రాధేయపడి, ప్రభువా నాకు జ్ఞానమిమ్ము అని దేవునిని అడుగుదాం. లౌకిక సంబంధమైన జ్ఞానము కంటే దేవుడిచ్చే జ్ఞానము ఎన్నో వంతులుగా అది ఉన్నతమైనది, ఆశీర్వాదకరమైనది. దైవ జ్ఞానాన్ని కలిగి జీవించుదాం, దైవాశీర్వాదాలు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడా, అట్టి కృప మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దైనందిన జీవితములకు కావలసిన ప్రతి ఈవులను మీ నుండి మేము పొందుకొనుచున్నాం. అయితే చాలా సందర్భాలలో మేము ఎలాగూ బ్రతకాలను, తగిన జ్ఞానమును మాకు దయచే ప్రభు అని అడగలేకపోవచ్చున్నాం. లౌకిక సంబంధమైనటువంటి అవసరతల మీదనే మా దృష్టిని కేంద్రీకరించి వాటిని మీ సన్నిధిని కోరుతున్నాం. అయితే మేము జీవించవలసిన జీవన విధానములో గెలవడానికి కావలసిన, నిలవడానికి కావలసిన ఆత్మస్థైర్యమును, ఆత్మ నడిపింపును నీ జ్ఞానము చేత పొందుకొనగోరుతున్నాం. దేవా, వాటిని మాకు దయచేయండి. దేవా, నీవిచ్చినటువంటి ఈ వాక్యము చేత మమ్మలను స్పృహ కలిగింపజేసినందుకు స్తోత్రాలు. మా జీవన పరిచర్యలలో ఆ జ్ఞానము చేత మునుముందుకు సాగుటకు, నేను మహింపరచుటకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ బిడ్డల జీవితములకు అట్టి నీ కృపను అనుగ్రహించండి. వారి జీవితములలో కావలసిన ఆదరణ, ఆత్మీయత, ఆరోగ్యము, క్షేమమును, రక్షణ భాగ్యమును మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాం. నేటి పరిచర్యలో, ప్రయాణాలలో నాయన, నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనులలో
నీ కృప తోడుగుంచండి. సమస్త కీడుల నుండి నీ బిడ్డలను తప్పించి రక్షించి కాపాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.